ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఫాలో అండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే లౌక్యమేవ జయతే. చంద్రపురి అనేటువంటి ఒక రాజ్యంలో కేశవుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. అతడు తన దగ్గర ఉండేటువంటి ఇంకొక రాజ్యంలో ఉన్నటువంటి సూర్యగిరి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రాజు సుశర్మ అనేటువంటి రాజు. ఆ రాజు కూతురుని మణిమాల అనే ఆమెను వివాహం చేసుకున్నాడు, అంటే పెళ్లి చేసుకున్నాడు. మణిమాల రాజ్యానికి రాగానే ఈ కేశవుడు అనే రాజు ఏం చేసిండట అంటే తన రాణి యొక్క ఫోటోలను ప్రత్యేక మందిరాల్లో ఉంచాలని చెప్పి అక్కడ మంచి డ్రాయింగ్ చేసేటువంటి ఒక విజయుడు అనేటువంటి ఒక అతన్ని పిలిపించాడు. అతడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రాణి ఎలా ఉందో, ఆ రోజులలో ఫోటోగ్రాఫ్స్ ఉండవు కదా, అంటే ఫోటోగ్రాఫ్స్ ఉండవు అంటే ఏంటంటే కెమెరాలు ఉండవు కదా. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆర్టిస్టులు ఎవరైతే ఉంటే వాళ్ళతోటి డ్రాయింగ్ చేయించేవాళ్ళు అన్నట్టు. అట్లా రాణి యొక్క ఫోటోను డ్రా చేయమని చెప్పాడట. అయితే విజయుడు కొన్ని రోజుల్లోనే ఈ రాణి చిత్రాలను, అంటే రాణి యొక్క మొత్తం ఆర్ట్ అంతా కూడా దింపేసి, రాణి ఎలా ఉంటుందో అలా దింపేసి డ్రా చేసి ఇతనికి ఇచ్చిండట, రాజుకి ఇచ్చిండట. వాటి చూసినటువంటి రాణికి బాగా కోపం వచ్చిందట. కొన్ని చిత్రాల్లో ఆమె మెల్లకన్నుతో ఉండడమే కారణం. మెల్లకన్ను అంటే స్క్వింట్, ఇట్లా కన్ను ఇట్లా ఏదో వంకర పోయినట్టు కన్ను ఇట్లా సైడ్లకు చూస్తున్నట్టు ఉన్నదట. రాణికి బాగా కోపం వచ్చిందట. కొన్ని చిత్రాల్లో ఆమె మెల్లకన్నుతో ఉండడమే కారణం. వెంటనే మహారాజును పిలిపించి విషయం చెప్పింది. ఏంటి రాజుగారు, మీరేంటి ఏం చేశారు, నాదా ఏంటి మీరు ఇట్లా చేసిండ్రు, నా కన్ను ఇట్లా మెల్లకన్నులాగా ఎందుకు డ్రా చేయించిండ్రు, నాకు అస్సలకే బాగలేదు ఇది అని చెప్పిందట. ఇంతవరకు నాకు మెల్లకన్ను ఉన్న విషయం మీకే తెలియదు, కానీ చిత్రకారుడికి తెలిసిపోయింది. అంటే నాకు మెల్లకన్ను ఉన్న సంగతి మీకే తెలియదు, కానీ ఆ డ్రాయింగ్ వేసేటానికి ఎట్లా తెలిసింది, దీనివల్ల చాలా ప్రమాదం ఉంది, నాకు మెల్లకన్ను ఉందని అందరికీ తెలిసిపోతుంది, కాబట్టి ఇతన్ని వెంటనే ఉరి తీయండి అని చెప్పిందట. రాజు ఆశ్చర్యపోయిందట. నిజమే, రాణికి మెల్లకన్ను ఉన్నట్లు తాను గుర్తించలేదట. సరే అని విజయుడిని ఉరి తీస్తాను అని రాణికి మాట ఇచ్చాడట. సైనాధిపతిని పిలిపించి అంతవరకు చిత్రకారుడిని మీరు జైల్లో పెట్టేయండి అని చెప్పిండట. విజయుడు షాక్ అయిపోయిందట. షాక్ అయిపోయి తన చివరి కోరికగా తన గురువు సుశర్మను పిలిపించమని రాజును వేడుకున్నాడట. ఎవరు? ఆ చిత్రకారుడు. మహారాజు ఆజ్ఞ ప్రకారము 2 రోజుల తర్వాత విజయుడిని కొంతమంది భటులతో కోటకు కొద్ది దూరంలో ఉరి తీసే స్థలానికి తీసుకెళ్ళిండ్రు. విజయుడు ముఖానికి ముసుగు వేసిండ్రు. ఉరి తీసే సమయానికి ఎక్కడి నుంచో ఒక ముసుగు మనిషి వచ్చాడు. దూరం నుంచే గురి చూసి ఉరితాడును బాణంతో కొట్టాడు. దెబ్బకు ఉరితాడు తెగింది. ఉరి తీసే క్రమంలో ఏ కారణం వల్లనైనా ఉరితాడు తెగిపోతే అతడి ప్రాణాలతో వదిలేయాల్సిందే. ఇది చంద్రపురి రాజ్యంలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అట. అక్కడే సిద్ధంగా ఉన్న ఒక గుర్రం మీద విజయుడిని గురువు సుశర్మను కూర్చోబెట్టుకొని ఆ రాజ్యం నుంచి దూరంగా తీసుకెళ్ళాడు. గురువుగారు ఇదంతా ఏంటి అన్నాడు విజయుడు. రాజుగారు చేసిన ఏర్పాటే ఇది. భర్తగా రాణి కోరిక మేరకు నీకు ఉరిశిక్ష వేస్తున్నట్లు ప్రకటించాడు. మహారాజుగా నిరపరాధైన నిన్ను అంటే శిక్ష నుంచి కాపాడడం కోసం ఆయనే వచ్చిండు, ముసుగు మనిషి రూపంలో వచ్చిండు. ఇదంతా రాజుగారు నాకు ముందుగానే చెప్పాడని వివరించాడు గురువు సుశర్మ. నన్ను మన్నించండి గురువార్య, ఇక మీద నేను చిత్రాలు అస్సలకే గీయను, నా వృత్తిని వదిలిస్తాను అన్నాడు విజయుడు. విజయుడు అంటే డ్రాయింగ్ వేసి అతను. అయ్యో నువ్వు అట్లా బాధపడకు, ఎదుటి చిత్రాలు గీసేటప్పుడు వారికి అనుగుణంగా నువ్వు నడుచుకోవాలి, కానీ ఉన్నది ఉన్నట్లు గీయమంటారు కొందరు, మరి కొందరు అందంగా బొమ్మ వేయమంటారు. వాళ్ళు మనసులో ఏమనుకుంటే ఆ విధంగా నువ్వు పని చేయాలి, అంతేగాని నీకు తెలివితేటలు ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తే వాళ్ళకి నచ్చకపోతే ఇట్లానే ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పిండట. ఏ వృత్తిలో అయినా ఆటుపోట్లు ఉంటాయి. అంటే ఏ పని చేసినా కూడా అందులో మనకు నచ్చినట్టు మనం చేయడం వేరు, వేరే వాళ్ళకి నచ్చినట్టు మనం చేయడం వేరు. సో కొంతమందికి వాళ్ళు చెప్పినట్టే చేయాలి, ఎక్స్ట్రా మనం ఏది చేసినా కూడా వాళ్ళకి నచ్చదు. అలాంటి వాళ్ళు దగ్గర మనం లౌక్యంగా తెలివిగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. నువ్వు నీ చిత్రకళను వదుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు అన్నాడు సుశర్మ. అలాగే గురువు గారు, ఇప్పటి నుంచి నేను మనుషులకు తగ్గట్టు నేను ప్రవర్తన అనేది నేను చేసుకుంటాను అని అన్నాడట. అందుకని మనము ఎంతో లౌక్యంగా తెలివి తక్కువ తనంగా మనకు నచ్చిందే మనం చేయడం కాకుండా ఎదుటి వారిని చూసి మనం మెలగాలి అనేది ఈ కథ ద్వారా తెలిసేటువంటి నీతి. ఇంతటి మంచి కథను రాసిన వారు యు విజయశేఖర్ రెడ్డి గారు.